దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రిషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారు అని ప్రశ్నించారు. రిషికొండ నిర్మాణాలపై విచారణకు సిద్ధంగా ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. సోమవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రిషికొండ భవనాల్లో అక్రమాలు జరిగితే ఎందుకు బిల్లులు చెల్లించారు? నిజంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ వెయ్యండి. రాజధాని కోసం సుమారు 3-4 లక్షల కోట్లు ఖర్చవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. బడ్జెట్ పై చర్చను డైవర్ట్ చేయడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నం చేశారు. ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయాల్సిన అవసరం మాకేంటి? అధికారంలో ఉన్నది వాళ్లా మేమా? ఆడలేక మధ్యలో ఓడన్నట్లుంది కూటమి నేతల తీరు అని మండిపడ్డారు. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకుని చెప్తాను. మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము. ఏం చూస్తారా ఇక్కడ ఏముందయా చూడడానికి? వాళ్ళ ప్రభుత్వం 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిన దానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్ లాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానం లాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను. నేను అనలేదే సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం అది.